తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈసారి మంత్రివర్గంలో అంటే కేంద్ర క్యాబినెట్లో ఎంతమందికి అవకాశం దక్కవచ్చు అనేది పెద్ద చర్చ జరుగుతోంది సార్. రేసులో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మీ అంచనా ఏంటి? మీరు ముగ్గురు పేర్లు చెప్పారు. బండి సంజయ్ పేరు వినకుండా ఉంటుందా? అదే అలా అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మీకు బీజేపీకి వచ్చింది తక్కువ, ముగ్గురే. అందులో అది తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సీట్లు, సొంతగా బలంతో గెలిచిన సీట్లు కాదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇప్పటికిప్పుడు భారీగా పెరుగుదలకు అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొన్ని వ్యూహాత్మక అవసరాల రీత్యా 1% మాత్రమే ఓటు ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప గ్రౌండ్ మీద బీజేపీ బలం లేదు. ఆ గెలిపించిందంతా కూడా టీడీపీ. అందుకే మీరు చూడండి, లోయెస్ట్ స్ట్రైక్ రేట్ బీజేపీకి ఉంది. మీరు బీజేపీ పోటీ చేసిన సీట్లలో మీకు ఎంపీలో జనసేన 2 సీట్లు అయితే 2 గెలిచింది. మీకు ఈవెన్ టీడీపీ స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ. లోయెస్ట్ స్ట్రైక్ రేటు మరి బీజేపీ 6 సీట్లు చేసినట్టుంది కదా. 6 గెలిచింది, 3 సీట్లు కోల్పోయింది. మీకు టీడీపీ 17 చోట్ల 16 గెలిచింది. చూడండి, మీ స్ట్రైక్ రేట్ పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణంగా బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయి ఎక్కడైనా. అలాంటిది మీకు 17 సీట్లు పోటీ చేసి టీడీపీ 16 గెలిచి జనసేన 2 గెలిస్తే బీజేపీ 6 పోటీ చేస్తే 3 గెలిచింది. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది అన్నదానికి ఉదాహరణ. సో తెలుగుదేశం మెహర్బానీ వల్ల గెలిచిన సీట్లే తప్ప సొంత బలం కాదు. ఇందుకు భిన్నంగా తెలంగాణలో సొంత బలం, ఇది ప్యూర్లీ ఓన్ స్ట్రెంత్ అది తెలంగాణలో. సో తెలంగాణలో 8 సీట్లు గెలిచారు కనుక ఖచ్చితంగా లాస్ట్ టైం ఒక్కటే క్యాబినెట్ పెడితే ఈసారి ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఎవరు వస్తారన్నప్పుడు ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ క్యాబినెట్ మంత్రి, సో సీనియర్, పార్టీలో చాలా సీనియరు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, గతంలో శాసనసభలో బీజేపీ పక్ష నేత, మళ్ళీ కూడా గెలిచొచ్చాడు. అందువల్ల కిషన్ రెడ్డిని ఇగ్నోర్ చేయడం అనేది సాధ్యమే కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఏమి క్యాబినెట్లో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. టూరిజం కల్చర్ శాఖ మంత్రిగా ఏ విమర్శలు లేవు, ఆరోపణలు లేవు, కుంభకోణాలు లేవు. ఆయన ఉన్నంతలో తనకు ఇచ్చిన శాఖకు న్యాయం చేశాడు, పేరు తెచ్చుకున్నాడు కూడా, మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందులో రాష్ట్రంలో కూడా ఆయన వివాదరహితుడు, పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్ కాదు. అందువల్ల కిషన్ రెడ్డికి మళ్ళీ ఇవ్వాల్సిందే. అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా డ్రాప్ చేయాలంటే కూడా. సో రెండవ పర్సన్ మీకు బండి సంజయ్కి ఈసారి కేంద్ర క్యాబినెట్లో తీసుకోకపోతే బీజేపీలో అనివార్యంగా పెద్ద సంక్షోభం అన్న పదం పెద్ద పదం కావచ్చు, కానీ పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఎందుకు అవుతుంది అంటే మనందరికీ తెలుసు, బండి సంజయ్ని డ్రాప్ చేయడం అనేది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన హిస్టారిక్ బ్లండర్, చారిత్రక తప్పిదం అది. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయినాక జరిగిన పరిణామాలు మనం చూసాం. కేసీఆర్ పైన చాలా అగ్రెసివ్గా పోరాటం మొదలుపెట్టాడు, పాదయాత్రలు చేశాడు, బీజేపీ ఆర్గనైజేషన్ మొత్తాన్ని నిరంతరం రోడ్డు మీద పెట్టారు. సో ఏదో ఒక నిరసన, ఏదో ఒక ప్రొటెస్టు, రోజు పొలిటికల్ కంటెస్టేషను, బీఆర్ఎస్ను తీవ్రంగా కేసీఆర్ను విమర్శించడం, వాళ్ళు మళ్ళీ కౌంటర్ చేయడం. సో ఒక రకంగా బీజేపీ వాజ్ ఆల్వేస్ ఇన్ ది న్యూస్. తెలంగాణ ఆ సందర్భంలో మీరు పేపర్లో చూడండి, ఆయన పైన నిర్బంధం, ఆయన జనగాంలో అరెస్టు, అక్కడి పాదయాత్ర పోతే అరెస్టు, ఇదంతా పార్టీని చాలా యాక్టివ్ ఫేజ్లో పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. దాంతోపాటు హిందుత్వ రాజకీయాన్ని సంపూర్ణంగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు బండి సంజయ్. సో ఆయన విమర్శలు రావచ్చు, శివ వస్తే నీకు, శివ వస్తే మాకు అని, బట్ దట్ ఈస్ వాట్ ద బీజేపీ పాలిటిక్స్ ఈజ్ కదా. బండి సంజయ్ మాట్లాడిండా, మోడీయే మాట్లాడిండు కదా. మోడీయే రామ మందిరం పైన బుల్డోజర్లు పోతాయని మాట్లాడిన తర్వాత బండి సంజయ్ లాంగ్వేజ్ను మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అది పార్ట్ ఆఫ్ ది బీజేపీ పొలిటికల్ లాంగ్వేజ్. సో బీజేపీ పొలిటికల్ లాంగ్వేజ్ని బండి సంజయ్ మాట్లాడాడు. తర్వాత బండి సంజయ్కి బీజేపీ కార్యకర్తలతో, ఆర్ఎస్ఎస్ పరివారంతో, బీజేపీకి ఉన్న లాయల్ ఐడియాలజికల్ వర్కర్తో కనెక్ట్. అది ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా, మామూలు కనెక్ట్, ఒక భావోద్వేగపూరితమైన కనెక్ట్ ఉంది.
సో అందువల్లనే బండి సంజయ్ని ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేశాడు కదా, ప్రత్యేకంగా ఆయన పాదయాత్ర గురించి జాతీయ కార్యవర్గ సమావేశంలో నరేంద్ర మోడీ మాట్లాడమని చెప్పాడు. సో ఈవెన్ ఇతర రాష్ట్రాలు ప్రతిపక్షాలు, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని మీరు తెలంగాణ వెళ్ళి తెలుసుకోండి అని చెప్పారు. ఇదంతా జరిగింది కదా. అమిత్ షా తుక్కుగూడ సభలో కేసీఆర్ను ఓడించడానికి నేను అవసరం లేదు, మా బండి సంజయ్ చాలు అన్నాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా బండి సంజయ్ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను డ్రాప్ చేయడం అనేది బీజేపీ బాగా దెబ్బతినడానికి కారణమైంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు కూడా మార్చడానికి ఇది కారణమే. అంటే నాట్ ఓన్లీ బీజేపీ దెబ్బతినడమే కాదు, నా అంచనా బండి సంజయ్ని కనుక బీజేపీ అధ్యక్షుడిగా అలాగే కొనసాగి ఉంటే బీజేపీకి 8 సీట్లు కాదు, 14% ఓటు కాదు, కనీసం ఇంకో 6, 7, 8% ఓటింగ్ పెరిగేది. సీట్లు పెరుగుతాయో లేవో నేను చెప్పలేను, కానీ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పెరిగేది. ఓటింగ్ పెరిగి సీట్లు పెరిగినా పెరగకపోయినా కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చో రాకపోతే తెలియదు. సో ఒక రకంగా హంగ్ వచ్చేదేమో, ఇట్ ఈస్ పాసిబుల్, రకరకాలే. సో ఒక రకంగా బండి సంజయ్ ఎందుకు మార్చారన్న ప్రశ్నకు అసలు ఆన్సర్ కూడా బీజేపీ నాయకులు చెప్పుకోలేకపోయారు. ఎక్కడికి పోయినా కవిత ఎందుకు బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి, ఈ 2 ప్రశ్నలు. బీజేపీకి చెందిన జాతీయ నాయకులు 119 నియోజకవర్గాలకు పంపించారు బీజేపీ అధిష్టానం. పంపిస్తే వాళ్ళు పోయి రిటర్న్ వచ్చి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే మమ్మల్ని ఎక్కడికి పోయినా బండి సంజయ్ని ఎందుకు మార్చారని అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ చెప్పలేకపోతున్నామని వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. నేను అందుకే ఆ రోజుల్లో చెప్పేవాడిని, బాహుబలి 1 సినిమా వచ్చాక బాహుబలి 2 సక్సెస్ కావటానికి రాజమౌళి అద్భుతమైన మేధస్సు ఒక చిన్న ప్రశ్న జనం ముందు పెట్టింది, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది అదేమి నిజమైన కథ కాదు, జరిగింది కాదు, మహేష్పతి సామ్రాజ్యం లేదు, అమరేంద్ర బాహుబలి లేడు. కానీ జనమంతా అసలు టీ స్టాల్లో కూర్చున్నా, టిఫిన్లో కూర్చున్న, ఒక పెళ్లికి హాజరైనా అసలు ప్రతి మీటింగ్లో కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపుంటాడు అని. సో ఆ రకంగా బండి సంజయ్ని బీజేపీ ఎందుకు మార్చింది, ఈ ప్రశ్నకి నన్ను కనీసం ఒక 100 మంది అడిగారు ఎక్కడికి పోయినా. సార్ మీరు రాజకీయాలు విశ్లేషిస్తారు కదా, బీజేపీలో ఎందుకు మార్చుంటారు సార్, అసలు ఎందుకు ఇంత తెలియదొక్క పనిచేశారు, ఇట్లా క్వశ్చన్లు అడిగారు. అందువల్ల ఇప్పుడు బండి సంజయ్ని క్యాబినెట్లోకి తీసుకోకపోతే అనివార్యంగా మళ్ళీ ప్రశ్నలు మొదలవుతాయి. మామూలుగా ప్రశ్నలు మొదలు కాదు, ఎందుకు వారి బండి సంజయ్ని పక్కకు పెట్టారు. ఇది గమనించే మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి బండి సంజయ్ ఈటల ఇద్దరు ఫోటోలు ఇచ్చారు, ఒక్కరి ఫోటో వెళ్ళి మీరు గమనిస్తే. సో ఈ ప్రాబ్లం ఒక దశలో కిషన్ రెడ్డిని మార్చి మళ్ళీ బండి సంజయ్ని తీసుకొస్తారని కూడా తెచ్చలేదు. బట్ ఆ ఎన్నికలకు ముందు మార్చడం అనవసరం అనుకున్నారు. కిషన్ రెడ్డి వివాదరహితుడు కనుక ఆయన కంటిన్యూ చేశారు. అందువల్ల బండి సంజయ్కి ఒకవేళ బీజేపీ ఇవ్వకపోతే జాతీయ నాయకత్వం మరో పెద్ద చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళు ఇస్తారు. మీరు చూడండి దాని ఇంపాక్ట్ పార్టీలో, ఆర్గనైజేషన్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. ఎందుకంటే బండి సంజయ్ కొలీగ్స్లో బండి సంజయ్ స్థాయిలో రోజు ఇంటరాక్ట్ చేసే వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటే ఉండొచ్చు ఆయన పైన, కానీ సాధారణ బీజేపీ కార్యకర్తకు ఒక ఎమోషనల్ కనెక్ట్ నాయకుడు. కానీ బండి సంజయ్కి ఇచ్చినప్పుడు ఈటల రాజేందర్ ఆల్రెడీ ఆర్థిక మంత్రిగా అనుభవం ఉన్న నాయకుడిగా బీఆర్ఎస్ నుంచి వచ్చాడు, మల్కాజ్గిరి నుంచి కూడా గెలిచాడు. సో ఆ ఈటల రాజేందర్ ఒక బలమైన సామాజిక వర్గం చెందినవాడైతే మున్నూరు కాపు సామాజిక వర్గానికి బండి సంజయ్ చెందినవారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లు కూడా మీరు స్టడీ చేస్తే మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నటువంటి స్థానాల్లోనే బీజేపీ ఎక్కువ గెలిచింది. మీరు ఆ పొలిటికల్ జాగ్రఫీ తీయండి, క్లియర్గా కనబడుతుంది మనకు అది. మున్నూరు కాపులు ఓవర్వేయింగ్గా ప్రీపోల్ సర్వేలో కూడా 65-70% బీజేపీ కొట్టేశారు. సో అందువల్ల ఈ సామాజిక ఈక్వేషన్లో చూస్తే బండి సంజయ్కి పోటీగా ఈటల రాజేందర్ అవుతారు. పోటీ అంటే ఇద్దరికి ఇస్తే పోటీ లేదు. మరి ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి ఇచ్చి మరొకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తారా, లేదు ఇద్దరికీ ఇస్తారా చూడాలి. బట్ నా అంచనా బండి సంజయ్కి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత డీకే అరుణ మహిళా నాయకురాలుగా, ఎందుకంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆమె గతంలో మంత్రిగా పనిచేశారు, పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. సో ఆమె కూడా ఈ 4 ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చే వరకు మీకు ధర్మపురి అరవింద్, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా అనుభవం నాయకుడు. ఎందుకంటే నరేంద్ర మోడీకి జనరల్గా
కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారంటే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతారని నాకున్న సమాచారం. అందుకే మీకు సురేష్ ప్రభును ప్రత్యేకంగా ఆయన తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో చంద్రబాబుతో మాట్లాడి అక్కడి నుంచి ఎంపీగా తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ అలాగే తీసుకొచ్చారు. పీయూష్ అగర్వాల్ కూడా ఆయన అకాడమిక్ నోన్ చార్టెడ్ అకౌంట్ అకాడమిక్ క్రెడెన్షియల్. అరుణ్ జైట్లీ మీరు ఎంపీగా ఓడిపోయినా కూడా ఆయనను తిరిగి రాజ్యసభకు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి ఇచ్చాడు. సో నరేంద్ర మోడీకి ఉన్న పేరు ఏంటంటే కొంత ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ప్రియారిటీ ఇస్తాడు. అంటే అని చెప్పి కిషన్ రెడ్డినో బండి సంజయ్ను రీప్లేస్ చేసి ఇచ్చే అవకాశం ఎప్పుడు ఉండదు. బట్ అవకాశం అంటే కొంత ఇంటలెక్చువల్ నేపథ్యం ఉన్న వాళ్ళు అకామిడేట్ చేస్తాడని పేరు. ఆ రకంగా చూసినప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డికి ఒక పొటెన్షియల్. బట్ డెఫినెట్గా ముందు వరుసలో నా అంచనా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ ఈ నలుగురి మధ్యలోనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఉన్న బట్ మోడీకి ఉన్న ప్రత్యేకత అంటే ఈ స్ప్రింగ్ సర్ప్రైజెస్. సో మనం ఎవరిని అనుకుంటాను సడన్గా ఇంకొని పట్టుకొస్తాడు. ఎవరు ఊహించని విషయాలను బట్టి తీసుకొచ్చడంలో మోడీకి ఉన్న స్పెషాలిటీ అది. సో విల్ సీ ఎవరికి ఇస్తారనేది చూడాలి.